ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభువారు అంటున్నారు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉన్నదా అని దేవుడు అంటున్నారు. మరి ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మనందరికీ దేవుడు ఆయన సర్వశరీరులకు దేవుడు. ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళందరికీ దేవుడై ఉన్నాడు. మరి నీవు నమ్ము, దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. శారా దగ్గరకు వెళ్ళినప్పుడు శారా నవ్వుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభువారు అంటున్నారు. నీకు సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మరి మానవులుగా ఉంటున్న మనకు ఏవి కూడా సాధ్యం కాదు. ఏదైనా చెయ్యాలి అనుకుని దానిని చెయ్యలేని స్థితి ఎన్నో ఉండొచ్చు. నువ్వు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని చెయ్యలేక ఆగిపోయి ఉండొచ్చు. నీ జీవితంలో ఎన్నో కార్యములు ఆగిపోయి ఉన్నాయేమో కానీ దేవుడు ప్రారంభిస్తే నీ జీవితంలో దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే వాటన్నిటిని దేవుడు ఈ దినమున కదిలించబోతూ ఉన్నారు. నీకు అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేసి నీకు తోడై ఉండి, నీకు తండ్రిగా ఉండి, నీకు నాయకుడుగా ఉండి, నీకు కాపరిగా ఉండి, ఆయన నీకు దేవుడుగా ఉండి ముందు నడిస్తే నీ జీవితంలో తప్పకుండా ఆయన అసాధ్యమైన కార్యములను సాధ్యపరచగలడు. నీకు అసాధ్యములే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నీకు సహాయం చేస్తారు. నీ బంధువులు కానీ, నీ కుటుంబీకులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ నీకు ఎవరు సహాయం చేయటం లేదని నీవు బాధపడుతూ ఉన్నావా? నీవు ఎవరిపై నీ దృష్టి పెట్టొద్దు కానీ ఆ దేవాతి దేవునిపైనే నీవు దృష్టి పెట్టు. ఆయనే నీకు దేవుడై ఉన్నారు. ఆయనే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు గనుక నీకు అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యపరిచే దేవుడు కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఏ కుటుంబంలో ఆన్లైన్ వాక్యము విన్నా, యూట్యూబ్లో వాక్యము విన్నా ఆ వాక్యము మనము శ్రద్ధగా వినాలి. అయ్యో, నేను ఈ వాక్యం వింటున్నాను, నాకు దీవెనలు రావాలి అంటే నేను ఈ వాక్యమును శ్రద్ధగా వింటేనే అనే ఇంట్రెస్ట్ ముందు నీలో రావాలి. ఒక నమ్మకము నీలో ఉండాలి. అలా వాక్యమును నమ్మి మనము వినాలి. దేవుడు మనల్ని ఏమేమి చేయమంటున్నారో అలాగు చేసి ఆ దీవెనలన్నీ మనం పొందుకుందాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అయా, ఈ వాక్యమును వింటున్న వారందరి కుటుంబాలలో ఈ దీవెనలన్నీ ఉండులాగున దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. ఈ దీవెనలన్నీ వారి జీవితాలలో ప్రాప్తించినట్లుగా సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.